హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను నర్సరీకి అయితే వచ్చానంటే ఏ నర్సరీకి వచ్చాను, ఏ మొక్కలు తీసుకున్నాము, ఏంటి అసలు ఎవరితో వచ్చాననేది ఈ వీడియో మొత్తం చూడండి, మీకే తెలిసిద్ది. రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మా లేడీస్కి అయితే ఇష్టమైనవి ఇంకా ఈ మొక్కలే కదా. సో మనం నేచర్ని చూస్తూ ఉంటే ఇంకా మైమర్చిపోతాం అన్నమాట. క్లైమేట్ కూడా చాలా బాగుంది, చల్లగా ఉంది, కూల్గా ఉందన్నమాట. అసలు ఎలా ఉందంటే ఫస్ట్ నర్సరీలో ఎంటర్ అవుతుంటే ఆ మొక్కలు చూస్తుంటే వెల్కమ్ అని చెప్పినట్టయితే అనిపించింది నాకు. ఇక్కడైతే చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అసలు చూస్తుంటే మాత్రం అసలు కళ్ళు జిగిల్ అని ఉంటున్నాయి. చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ తీసుకెళ్ళి మేము కూడా ఇంకా నర్సరీ పెట్టుకోలేము కదా, ఇంకా కొన్ని తీసుకెళ్ళాలి కాబట్టి. సో మేమైతే ఇక్కడ ఏం తీసుకున్నాం అనేది కూడా చూపిస్తాను. సో కాస్ట్ వచ్చేసి మనకైతే 30 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి. ఇంకా 30 నుంచి ఆ పైన ఎంతవరకైనా ఉన్నాయంట. ఈ నర్సరీ వచ్చేసి మన విజయవాడలోని ఆటోనగర్ బస్ స్టాప్ దగ్గర అండి, చౌదరిపేట అనమాట. హోల్సేల్ అండ్ రిటైల్ రేట్లకు కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి అండ్ కాయ మొక్కలు కూడా ఉన్నాయండి. చాలా అసలు ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఉన్నాయండి. చూస్తుంటేనే ఇంకా మైమర్చిపోతున్నాం అనమాట. ఇవన్నీ విత్తనాలండి. మనకి ఏ విత్తనాలు కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయంట. ఒకవేళ లేకపోతే వాళ్ళు తెప్పిస్తారంట, మనం ఆర్డర్ పైన తీసుకోవచ్చంట. సో చూడండి ఫ్రెండ్స్, ఆ మొక్కలు చూస్తుంటే ఎంత బాగుందో, పచ్చగా గ్రీన్ అనమాట. అసలు ఇంకా నర్సరీకి వెళ్ళిన తర్వాత ఆ మొక్కలు అలా చూస్తూ ఉంటే ఇంకా టైం కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. అసలు ఆ నేచర్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా. ఈ ప్రకృతి అంటే మనకి దేవుడిచ్చిన వరం అంటారు. సో ఆ నేచర్ని అలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఎప్పుడైనా లోన్లీగా ఉన్నప్పుడు ఇలా తిరిగినా కూడా, అంటే తీసుకోకపోయినా నర్సరీకి వెళ్ళినప్పుడు ఇలా తిరిగితే చాలు, అదో హ్యాపీనెస్ అన్నమాట. మనకున్న కష్టాలన్నీ మర్చిపోయి మనకి ఎంతో బలం వచ్చేసినట్టు అయితే ఉంటుంది. ఇంకా నర్సరీకి వెళ్ళిన తర్వాత మేము లేడీస్ అయితే ఆగం కదా, ఇంకా ఏదో ఒక మొక్క అయితే తీసుకొని వచ్చేస్తాం అన్నమాట వెంట. సో ఆ నేచర్ అంటేనే ఇంకా మనల్ని ఆకట్టుకుంటుంది అన్నమాట, అంతలా ఉంటుంది. ప్రకృతిని అయితే మనం ఎప్పుడు ఇచ్చేయలేము కదా ఫ్రెండ్స్. సో ఎంత చూసినా కూడా అందులో ఉన్న వెరైటీస్ కానీ, అసలు ఎన్ని రకాల ఫ్లవర్స్ అయినా సరే, మొక్కలైనా సరే, అసలు మనల్ని అట్టే ఆకర్షిస్తాయన్నమాట. సో చూడండి, ఇక్కడ ఉన్న ప్రకృతికి అసలు గాలి భలే వీస్తుంది ఫ్రెండ్స్. అసలు ఆ గాలికి అయితే మొక్కలు భలే, అంటే మాకు వెల్కమ్ చెప్తున్నట్టే అనిపిస్తుంది చూడంగానే. సో చూడండి, మా అక్క వాళ్ళైతే ఇంకా తీసుకుంటున్నారు. నేనైతే మా అక్క వాళ్ళతో వచ్చాను ఫ్రెండ్స్. సో మా అక్క వాళ్ళైతే చూస్తున్నారు ఏ మొక్క తీసుకోవాలా, అసలు ఏంటా అని చెప్పి. ఇంకా సర్లే వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని చెప్పి నేను ఇంకా నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఇక్కడైతే ప్రతి మొక్క దొరికిద్దంట ఫ్రెండ్స్. సో ఒకవేళ మనకి లేదు, ఆ ఫలానా మొక్క కావాలి అక్కడ లేదనుకుంటే కనుక వాళ్ళు ఆర్డర్ మీద తెప్పిస్తారంట. వాళ్ళు ఎక్కువ తీసుకుంటే కనుక హోల్సేల్ రేట్లకి ఇస్తున్నారు. ఇంకా 1-2 తీసుకున్న వాళ్ళకైతే రిటైల్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో చూడండి, ఇంకా వచ్చే జనాలు వస్తానే ఉన్నారనమాట. ఇదైతే మెయిన్ రోడ్డు. మా అక్కవాళ్ళు చూడండి ఇంకా చూస్తూనే ఉన్నారు ఏది తీసుకోవాలా అని. అంటే అక్కడ ఉన్న మొక్కలకి మనకు ప్రతిదీ తీసుకోవాలని ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో మనం అన్నైతే తీసుకోలేం కాబట్టి మనకు నచ్చింది ఏదో ఒక మొక్క తెచ్చుకోవాలి కదా. ఇంకా దాని గురించి ఏది చూసినా కూడా బాగానే ఉంది అన్నమాట. అసలు అంతలా ఉంది. పార్క్ వెళ్ళినా కూడా మనం ఇంత టైం స్పెండ్ చేయలేము, కానీ ఈ మొక్కలు చూస్తుంటే మాత్రం చాలా టైం స్పెండ్ చేసేస్తున్నాము. ఎందుకంటే ఆ మొక్కలు చూసే కొద్దీ టైం అలా అయిపోతుంది అనమాట. ఏ మొక్క తీసుకోవాలి, అసలు ఒకటి చూసే కొద్దీ ఇంకోటి నచ్చుతుంది అనమాట. ఇంకా అలా మా అక్క వాళ్ళు అయితే ఇంకా చూస్తూనే ఉండిపోయారు, తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నాను అనమాట, వీడియో చేసుకుంటూ చక్కగా. ఇంకా మీకు కూడా చూపించుకోవచ్చు అని చెప్పి ఇంకా హ్యాపీగా అయితే నేను తిరుగుతున్నాను అటు ఇటు. ఇంకా వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని. సో చూడండి, అసలు నేచర్ అయితే ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ హైబ్రిడ్ కూడా ఉన్నాయి. కొన్ని మామిడి చెట్లకైతే మామిడికాయలు కూడా వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇంకా హైబ్రిడ్ మొక్క అంట. చూడండి, మా అక్క అయితే ఇంకా సరదాగా పట్టుకొని చూస్తుంది, ఏంటి అంత చిన్న మొక్కకి మామిడికాయలు వచ్చేసినాయి అని. ఇంకా మా లేడీస్కి అసలు మొక్కలు చూస్తేనే ఆగము. ఇంకా దానికి కాయలు వచ్చినంటే ఇంకా అసలు చాలా హ్యాపీ కదా ఫ్రెండ్స్. ఇంకా దాన్ని టచ్ చేయకుండా అయితే వదిలిపెట్టమన్నమాట. ఇంకా హ్యాపీనెస్తో మా అక్క అయితే టచ్ చేసేస్తుంది అనమాట. చూడండి, అసలు నేచర్ చూసే కొద్దీ అసలు ఎంతలా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ నర్సరీకి. ఇంకా మీకు కావాల్సిన మొక్కలు దొరుకుతాయని అనుకుంటున్నాను. సో లేకపోతే కనుక వాళ్ళు ఆర్డర్ల మీద కూడా తెప్పిస్తారంట. ఇక్కడైతే చాలా రకాల కుండీలు కూడా ఉన్నాయండి. మన బాల్కనీలో పెట్టుకోవడానికి కానీ, లేదా మన వెరైటీస్ కుండీలు కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి.
అండ్ మనం ఈ పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి, అసలు ఏదైనా స్టాండ్లతో సహా మనకి వర్మి కంపోస్ట్తో సహా చాలా ఉంది మట్టి. ఇంకా అండ్ చాలా మనం నర్సరీ అంటేనే ఇంకా అవన్నీ ఆల్మోస్ట్ ఉండాల్సిందే కదా ఫ్రెండ్స్. సో మనం ఏంటంటే మొక్క పెట్టుకోవాలంటే కొంతమంది కుండీలు కూడా తీసుకెళ్తారు కదా. ఇంకా ఆ కుండీలు కూడా మనకి చాలా వెరైటీస్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి నిమ్మకాయ అయితే ఇంకా చెట్టుకి ఉందన్నమాట. చూస్తున్నా నేను అది నిమ్మకాయ కాదా అని చెప్పి. చాలా మొక్కలకి అయితే కాయలు వచ్చేసినాయి. అంటే అవి హైబ్రిడ్ కదా, తొందరగానే వచ్చేస్తాయి. నాటైతే కొంచెం లేట్గా వచ్చేది కదా ఫ్రెండ్స్. మనం ఇంట్లో పెట్టుకోవడానికి పింగాణి లాంటివి కూడా ఉన్నాయి చూడండి. వీటిలో అయితే చిన్న చిన్న మొక్కలు పెట్టుకొని మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, డెకరేట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఏంటంటే మొక్కలు చాలా ఇష్టంగా పెంచేవాళ్ళము. మా అమ్మగారు ఉన్నప్పటి నుంచే మాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఆ వేలో నేను కూడా చాలా మొక్కల్ని పెంచాను. ఇంకా ఓన్గా కూడా కంపోస్ట్ రెడీ చేసుకొని నేను, మా అక్క తోటకూర, పాలకూర, మెంతికూర ఇంకా అలా అని చెప్పి ఇంకా ఆకుకూరలు అయితే మేము ప్రిపేర్ చేసుకునే వాళ్ళం ఇంట్లోనే. టబ్స్ తీసుకెళ్లే వాళ్ళము, నర్సరీ నుంచి టబ్ తీసుకెళ్ళి ఇంకా అందులో వర్మి కంపోస్ట్ కూడా తీసుకెళ్లే వాళ్ళము. ఆ వర్మి కంపోస్ట్ వేసి ఇంకా విత్తనాలు వేసేసుకుంటే ఇంకా ఇంట్లోనే అలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళము. బయట అయితే ఆకుకూరలు తీసుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మా ఇంట్లో మొక్కలన్నీ పోయినాయి ఫ్రెండ్స్. అంటే అక్కడక్కడ కొన్ని ఉన్నాయి అంతే. దానికి రీజన్ ఏంటంటే వరదలు రావడం వల్ల మా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ, ఎన్ని మొక్కలు పెంచాను అన్ని మొక్కలు కూడా పోయినాయి. ఆ వరదల్లో అయితే నాకైతే చాలా బాధ కలిగిందనమాట. ఏడుపు కూడా వచ్చేసింది. ఇంకా మొక్కల్ని పెంచకూడదు, మనం అనవసరంగా పెంచామన్న వేలో అయితే నేను వచ్చేసానమాట. కానీ ఇంకా మా అక్క వాళ్ళు వచ్చారనమాట. మా అక్క వాళ్ళు రావడం వల్ల, అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతుళ్ళు, ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఇంకా మా అక్క కూడా వెళ్దామంది. ఇంకా సర్లే అని చెప్పి అందరం కలిసి నర్సరీకి అయితే వచ్చాము. ఇంకా చాలా రోజుల తర్వాత ఈ మొక్కలన్నీ అంతలా చూస్తుంటే ఇంకా మొక్కలు కూడా గుర్తొచ్చినాయి అనమాట. అదొక సాడ్నెస్ నాకు. సో నేనైతే చాలా ప్రేమగా పెంచుకున్నాను మా ఇంట్లో మొక్కలు అయితే. ఇంకా టమాటా మొక్కలు కూడా అలా, వంకాయ మొక్కలు అలా కూడా వేసుకునేదాన్ని. చాలా ఇష్టంగా పెంచుకున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా వరదల వల్ల అన్నీ పోవడం వల్ల ఇంకా ఒక బాధ అనమాట. మనం పెట్స్ని పెంచుకుంటే అవి తప్పిపోవడం కానీ, వాటికి ఏమైనా అయితే కానీ మనం ఎంత ఫీల్ అవుతామో, మనం మొక్కలు కూడా అంతే ఫ్రెండ్స్. మొక్కలు కూడా ఏమైనా అయితే మనకు అంత సాడ్నెస్ వచ్చిద్ది అన్నమాట. కలబంద మొక్కలు అయితే మా ఇంట్లో పెద్ద తోటలాగా వేసేసాను నేనైతే. ఇంకా అవి చూసి కొంతమంది తీసుకెళ్ళేవారు, వచ్చి మాకొకటి ఇస్తావా అని చెప్పి మా ఇంటి చుట్టూరు ఉన్న వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు. సో వాళ్ళు కూడా ఇచ్చేదాన్ని, నేను అంతలా పెంచుకునేదాన్ని. కానీ వరదలు రావడం వల్ల మొత్తం పాడైపోయింది ఫ్రెండ్స్. ఇంకా సర్లే అని చెప్పి మా అక్క వాళ్ళు వచ్చారు కదా అని ఇప్పుడు నర్సరీకి వచ్చాను అనమాట. ఇంకా వాళ్ళు తీసుకుంటూ ఉంటే ఇంకా నాకు ఆ మొక్కలే గుర్తొచ్చినాయి. ఇవి తీసుకోవాలన్నా కూడా భయం వేస్తుంది నాకు. కాసేపు భయపడ్డాను అనమాట. అంటే అంత ప్రేమగా పెంచుకుంటాం కదా మొక్కలు, మళ్ళీ అవి పాడైపోతాయి ఎలాగా అన్న ఫీలింగ్ వచ్చింది. సో మా అక్క వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. ఇంకా సర్లే అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను అనమాట. మా ఇంట్లో అయితే ఒక చిన్న నర్సరీలాగా అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. అంటే మా ఇంటి బయట అలా మొత్తం చుట్టూరు కుండీలు పెట్టేసుకొని చక్కగా పూల మొక్కలు అన్నీ పెట్టుకొని చక్కగా బాగా డెకరేట్ చేసుకొని సాయంత్రం టీ తాగేటప్పుడు అక్కడ కూర్చునే వాళ్ళము, లేదా సరదాగా ఎవరన్నా వస్తే అక్కడ కూర్చోబెట్టేదాన్ని. ఇంకా అవి చూస్తూ మాట్లాడుకునే వాళ్ళం అన్నమాట. అసలు అలా చూస్తూ మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించేది నాకు. ఇంకా అది చూసినప్పుడల్లా ఏ బాధ ఉన్నా కూడా నాకు పోయేదన్నమాట. అంతలా ఉండేది. అంతలా చూసుకున్నాను అనమాట మొక్కల్ని నేను. చూడండి ఇక్కడ కంపోస్ట్కి సంబంధించి ఉన్నాయన్నమాట ప్యాకెట్స్. ఇంక ఈ మొక్కలు అలా చూస్తుంటే అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా నేచర్ ఎంతైనా ఆ మొక్కలు చూస్తూ ఉంటే మనకి టైంపాస్ కూడా ఇట్టే అయిపోద్ది అనమాట. ఆ ఫ్లవర్స్ అయితే వెరైటీస్గా అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగుందన్నమాట. నేను ఇంకా చూసే కొద్దీ చూస్తూనే ఉన్నాను. అంటే చూసే కొద్దీ అవ్వట్లేదన్నమాట. ఇంకా అలా చూస్తూనే ఉన్నాను కాసేపు. ఇంకా అవి కూడా నాకు గుర్తొచ్చినాయి అనమాట నా మొక్కలు. సో అంత ప్రేమగా పెంచుకున్నాను కదా అని మళ్ళీ ఇన్ని రోజులకి నర్సరీకి వచ్చానా అని చెప్పి ఇంకా ఇదొక తీపి గుర్తన్నమాట నాకు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను వరదలు వచ్చిన తర్వాత నర్సరీకి రావడము. ముందైతే నేను చాలాసార్లు వచ్చేసేదాన్ని నర్సరీకి. అంటే మంత్లీ ఒకసారన్నా వెళ్ళేదాన్ని, ఏదో ఒక మొక్క తెచ్చుకునేదాన్ని, ఇంకా పెట్టుకునేదాన్ని. అసలు అంతలా పెట్టుకొని ఇంకా దాన్ని చూసుకుంటా మా పిల్లలు నేను హ్యాపీగా ఉండేవాళ్ళం అనమాట. ప్రతిరోజు వాటర్ వేసుకొని మా అమ్మాయి అయితే మరీను పూలు కూడా కోయనిచ్చేది కాదు. అమ్మ దానికి పెట్టు, బాగుంటాయి, చెట్టుకు పెడితేనే బాగుంటుంది అని చెప్పేది. ఇంకా నేను కూడా అలాగే వదిలేసేదాన్ని.
పువ్వు ఇంకా మనం కోసేస్తే వాడిపోతాయి, చెట్టుకుంటే ఇంకా అలాగే కొన్ని రోజులు ఉంటాయి కదా అని చెప్పి ఇంకా వదిలేసేవాళ్ళము. అది చూసినప్పుడల్లా అందంగా ఉంటుందని. ఇంకా అవన్నీ గుర్తొచ్చినాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా అంతేనా? మీరు కూడా అంతే ప్రేమగా పెంచుకుంటారా? సో మీకు కూడా మొక్కలతో అంత ప్రేమ ఉంటుందా? సో మీకు కూడా అలా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. నా ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే నాతో నేనే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఇలా సఫర్ అవుతున్నారని నేను కూడా అనుకుంటానన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇదే రోడ్ అన్నమాట, బంద రోడ్డు. సో ఈ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తానే ఉన్నారు. ఖాళీ లేదనమాట, వస్తా తీసుకెళ్తా ఇంకా అలాగే ఉన్నారనమాట. ఇంకా తర్వాత ఫైనల్గా అయితే ఇంకా మేమైతే మొక్కలైతే కొన్ని తీసేసుకున్నాము. ఏమేమి మొక్కలు తీసుకున్నాము ఏంటనేది కూడా మీకు చెప్తాను. సో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను. రెడీ అయిపోయినా కూడా మా అక్క వాళ్ళు అయితే రావట్లేదండి. ఇంకా వాళ్ళు ఎందుకు రావట్లేదా అని చెప్పి చూస్తున్నాను. అంటే నేను వీడియో తీసేసాను, మీతో నాకున్న హ్యాపీనెస్ షేర్ చేసుకున్నాను. ఇంతలా నేను చేసినా కూడా వాళ్ళకైతే అసలు ఇంకా నర్సరీ వచ్చారు కానీ ఆ మొక్కలు కొనటమే అవ్వలేదంట. సో ఎందుకు అని చెప్పి నేను మళ్ళీ వచ్చానమాట. సో చూడండి, వీళ్ళైతే ఇంకా విత్తనాలు కొనుక్కోవడంలోనే ఉన్నారనమాట. చూడండి ఏ విత్తనాలు కొనాలి అసలు ఏంటని చెప్పి అంటే వర్షాకాలం కదా, మా అక్క అయితే కంపల్సరీగా విత్తనాలు వేసిద్దండి. మా అక్క అయితే చాలా వరకు ఇంట్లోనే పండించుకుంటుంది. కొన్ని అయితే ఇంకా నేను కూడా తెచ్చుకుంటూ ఉంటాను. అంటే ముందు నేను పండించేదాన్ని, మా అక్కకి ఇచ్చేదాన్ని అనమాట. ఇప్పుడైతే నాకు కొంచెం వరదలు రావడం వల్ల ఇంకా తగ్గిపోయింది కాబట్టి పెంచడం ఇంకా మా అక్క అయితే చాలా ఇష్టంగా పెంచుతుంది. ఫైనల్లీ మేమైతే ఈ మొక్కలు తీసుకున్నాము. నవ్వుకోమాకండి, ఇంతసేపు మేము నర్సరీలో తిరిగి ఇవేనా అనుకుంటారేమో. సో ఇవి తీసుకోవడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్. సో చూడండి, ఫస్ట్ అయితే హైబ్రిడ్ మందారం అన్నమాట. ఇది గుత్తి మందారము. సో మా అక్క అయితే తీసుకుంది, అది 80 రూపాయలు పడింది. ఇవైతే చిన్న చిన్నవి అనమాట, నాటు. ఇవైతే ఒక్కొక్కటి వచ్చేసి 40 రూపాయలు పడింది. ఇంకా ఫైనల్గా తీసుకున్నది 3. ఇంకా తర్వాత ఏంటంటే మా ఇంట్లో పుదీనా, ఇప్పుడు పుదీనా మేము వేసినా కూడా వచ్చిద్ది. కాకపోతే ఏంటంటే కొంతమంది చెప్పారనమాట, మేము ఇంట్లో వేస్తూ ఉంటే అది కొద్ది రోజులు వస్తుంది, మళ్ళీ తర్వాత ఎండిపోతుంది అనమాట. సో అలా వాడిపోతుంది ఏంటా అని చెప్పి మా అక్క అయితే ఒకళ్ళకి అడిగితే నర్సరీ నుంచి తెచ్చుకోండి, ఇంకా నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకుంటే కనుక ఇంకా వాడిపోదు, అదైతే అలాగే ఉంటుంది, ఇంకా బాగా పాకిద్ది అని చెప్పి అన్నారు. ఇంకా అలాగని చెప్పి మా అక్క అయితే తీసుకుందనమాట. సో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరి